ఆయిల్ పట్టకుండా టేస్టీగా క్రిస్పీగా బజ్జీలు ఈజీ వేలో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేయండి. పచ్చిమిర్చి తీసుకొని ఒక సైడ్ గీత పెట్టేసుకొని స్పైసీ వద్దనుకుంటే అందులో ఉన్నటువంటి గింజలు మొత్తం తీసేసుకోండి. స్టఫింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ వాము నలిపి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి అన్ని పచ్చిమిర్చికి అనేది లోపల పట్టించుకోండి. తినేటప్పుడు అనేది టేస్ట్గా ఉంటుంది. 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అందులోకి కొంచెము సాల్టు, కారము, పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము వేసి పిండి మొత్తము పట్టేలాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బజ్జీలకు ఏ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోండి, ఉండలు లేకుండా. 1 టేబుల్ స్పూన్ కాగిన ఆయిల్ అనేది వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోండి. వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇప్పుడు ఉప్పు అవి సరిపోయేలా ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసుకునే ముందు జస్ట్ అంచు అనేది కొంచెం తుడిచినట్టు వేసుకోండి. ఒక సైడ్ మిరపకాయ మంచిగా కాలుతుంది, లోపల మిరపకాయ పచ్చిగా లేకుండా అనేది తినేటప్పుడు కానీ మీకు టేస్ట్గా ఉంటుంది. దీనికి స్టఫింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. స్టఫింగ్ చాలా బాగుంటుంది. జస్ట్ ఆనియన్ తీసుకొని చాలా సన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అందులోకి అనేది ఉప్పు, కారము, ధనియాల పౌడరు, జీరా పౌడరు వేసుకొని బాగా కలిపి సరిపడా లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలిపి అన్ని మిరపకాయల లోపల ఒకసారి స్టఫింగ్ లాగా పెట్టుకొని తినండి. మీ దగ్గర కొత్తిమీర ఉన్న పుదీనా ఉన్న లైట్గా వేసుకోండి. తినేటప్పుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి.